రెండే చెయ్యి, రెండున్నా 2.5 3 చెయ్యకు, పై చెయ్యకు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం తలగాంలో రైతులు పండించిన ధాన్యాన్ని పొలాల్లో పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో దళారీల వ్యవస్థను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. మరి ఇక్కడ సాక్షాత్తు ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని నేను విని కళ్ళారా చూద్దాం ఎటువంటి అన్యాయం జరుగుతుందో చూద్దామని నేను ఈ పొలంలోకి రావడం జరిగింది. ఇలా చూస్తే ఒకవైపు కోతలు అవుతున్నాయి, ఒకవైపు నూర్పులు కూడా అవుతున్నాయి. మరి ఇది సరైన సమయం. ఈ సమయంలోనే గిట్టుబాటు ధరలు రైతుకు అందించాల్సినటువంటి బాధ్యతకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి జగనన్న ప్రభుత్వంలో 13,500 రైతు భరోసా కింద, అలాగే ప్రతి ఎకరాకు 596 రూపాయలు ప్రభుత్వమే స్వంతంగా ఇన్సూరెన్స్ కట్టి ఆ ఇన్సూరెన్స్ ద్వారా పంట నష్టం వస్తే 2 నెలల్లోనే ఆ పంట నష్టాన్ని రైతు అకౌంట్లో పడేటట్లు చేసి, అలాగే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల్లో విఏఏ ద్వారా మరి ఈ క్రాపింగ్ చేస్తూ ఈ క్రాపింగ్ ద్వారా ప్రతి రైతన్న తాలూకా విత్తనాలు ఎన్ని కావాలి, ఎరువులు ఎంత కావాలి, పురుగు మందులు ఎంత కావాలి అనేది ఇంటింటంతా సేకరించి రైతులకు అది అందించేటటువంటి గొప్ప విధానం ఉండేది. అన్నీ జరిగిన తర్వాత పంట పండించే మరి పంట అమ్మే కాలానికి మరి పంట ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తూ ఆ మద్దతు ధరని నేరుగా పొలానికి వెళ్ళి కళ్ళానికి వెళ్ళి ధాన్యాన్ని సేకరించి మాయిశ్చర్ టెస్ట్ చేసి 17 లోపు మాయిశ్చర్ ఉంటే ఆ ధాన్యపు గింజను ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనే విధంగా మరి GLT అంటే గోనె సంచులు, లేబర్, మరి ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఒక స్లిప్ రైతుకి ఇచ్చి నువ్వు హాయిగా ఇంట్లో వెళ్ళి పడుకో అని చెప్తే ఆ ధాన్యాన్ని VRO తీసుకెళ్లి రైస్ మిల్క్ అందించేవాడు. ఇది జరిగింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.